నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల చేసిన రాజంపేట బీసీవై పార్టీ నాయకులు ఆకుల నరసయ్య. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని పొత్తపి గ్రామానికి చెందిన ఆకుల నరసయ్య 3RR న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాలెండర్ను తన చేతుల మీదుగా ఆవిష్కరింపజేసిన ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, రాబోయే ఎన్నికల్లో తన సత్తా చాటుతారని, ప్రజా సమస్యలపై పోరాడతారని, విజయబేరి మోగించి తమ నాయకుడికి విజయాన్ని సమర్పించి తన మాట నిలబెట్టుకునేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. రాజంపేటకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకొని అన్నమయ్య జిల్లాగా రాజంపేట రావాలని, అన్నమయ్య డ్యాం ద్వారా ప్రజలకు కలిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నాన్ని చేస్తామని ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి మీ ఆకాంక్ష మాట్లాడుతున్నాను. ఈ రోజున నూతన సంవత్సర క్యాలెండర్ని మా అమ్మగారి చేతుల మీదుగా, ఇక్కడ మా ఊరి వ్యక్తుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మా అమ్మగారి చేతుల మీదుగా అందరికీ అందించడం జరిగింది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి పండుగ నుంచి సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనసారా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ బీసీవై పార్టీ తరఫున ఈ రాజంపేట నియోజకవర్గం నుంచి ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు నాకు కల్పిస్తారని, కాబట్టి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఏదైతే రాజంపేట అభివృద్ధిని అధోగతి చేశారో, ఇంతవరకు వెళ్ళినటువంటి మా రాయలసీమ నాయకులు తిరిగి మా రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి నేను బీసీవై పార్టీలో చేరడం జరిగింది. ఎన్నో సమస్యల మీద ఇప్పటి వరకు నేను మా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేను ఎన్నో సమస్యల మీద ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాను. ఈ పోరాటంలో ఎన్నో అవమానాలు, బాధలు, అధికార పార్టీ నాయకుల కేసులు, వాళ్ళ బెదిరింపులు, పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడాలు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రజాక్షేమం కోసం సమస్యల మీద గళం ఎవరైతే వినిపిస్తారో, అది నేనైనా ఇంకొకరైనా ఎవరైనా కూడా ప్రజల పక్షాన పోరాడేవాడికి ఎప్పటికైనా కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలకు వచ్చాయని చెప్పేసి పారిపోతే మనం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండలేము. మనం ఎన్నేళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, ఎంతమంది గుండెల్లో చోటు సంపాదించామన్నదే ముఖ్యం నా సిద్ధాంతం. కాబట్టి ఎన్నోసార్లు నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు ఎన్నో బాధలు, అవమానాలు పడ్డారు, భయభ్రాంతులు కూడా గురయ్యారు. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికమే. పరమేశ్వరుడు ముందు ఇవన్నీ ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఒకటే నా సిద్ధాంతం, ఏదైతే మా బీసీవై పార్టీ అధినేత నా బాధను విన్న తర్వాత సమాజం పట్ల నాకున్న బాధ్యత చూసి, నా ఆవేదన చూసి, మంచి మనసుతోటి దైవభక్తి కలిగినటువంటి బీసీవై పార్టీ అధినేత శ్రీ పొంగనూరు రామచంద్ర యాదవ్ గారు నన్ను గుండెల్లో పెట్టుకొని మనసు నిండా అభిమానం చూపుతూ, బీసీవై పార్టీ నీకు అండగా ఉంటుంది, ప్రజా సమస్యల మీద నువ్వు పోరాడు నరసయ్య, నేను నీకు అండగా ఉంటానని చెప్పేసి నాకు బీసీవై పార్టీలో ప్రముఖ స్థానం ఇచ్చినందుకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా, ఈ క్యాలెండర్లు విడుదల చేసిన శుభ సందర్భంగా మా అధినేత శ్రీ రామచంద్ర యాదవ్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా లక్ష్యం ఒకటే, బీసీవై పార్టీ అధినేత లక్ష్యం, అలాగే రాజంపేట నియోజకవర్గం నా లక్ష్యం. ఇక్కడ ఎంతోమంది బీసీ వర్గాలు ప్రజలు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మమేకమై అన్ని వర్గాల బీసీ నాయకులతో కూర్చొని చర్చించి వీళ్ళందరినీ కూడా మా అధినేత దగ్గరకు తీసుకెళ్ళి, అలాగే మిగతా వర్గాలు ఎస్సీ, ఎస్టీ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అలాగే బలిజ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, వాళ్ళందరితో కూడా చర్చించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజంపేటలో ఈ 2024 ఎన్నికల్లో ఈ బీసీ పార్టీని గెలిపించి మా అధినాయకుడికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఈ పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా పారిపోకుండా, ఏదైతే రాజంపేట సమస్యలు ఉన్నాయో చాలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాకు అన్యాయం జరిగింది, మెడికల్ కాలేజీ తరలిపోయింది, అలాగే అన్నమయ్య డ్యామ్ దిగిపోయి ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎన్నో కుటుంబాలు వీధిని పడ్డాయి, వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. అలాగే ఆలివిన్ ఫ్యాక్టరీ మూతపడింది, అలాగే రాజంపేట నడిబొడ్డున నిర్విరామంగా మిగిలిపోయినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి, ఇలా చాలా ఉన్నాయి అభివృద్ధి జరగాల్సినవి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరు నాయకులు వచ్చినా కూడా స్కీములు పెట్టి, ఉచిత పథకాలని చెప్పి గద్దెనెక్కి తర్వాత స్కాములు చేసి జైలుకి వెళ్తున్నారు తప్ప వీళ్ళంతా చరిత్రలో నిలబడిపోయేవాళ్ళు కాదు.
ఈ కుటుంబ పాలన పోయి, ఈ 2 కుటుంబాల పాలన పోయి, మూడో ప్రత్యామ్నాయంగా ధైర్యంగా ఒక బీసీ వర్గం నుంచి, బీసీ జాతి నుంచి ఒక బిడ్డ కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి వంశంలో పుట్టిన బిడ్డ వీళ్ళందరినీ ఒడిదుడుకులను, వీళ్ళ ఎత్తులు చిత్తులు చేస్తూ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఆంధ్రప్రదేశ్లో సరికొత్త నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే నమ్మకం మాకుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. కోట్లు ఖర్చు పెట్టేవాడిని చూసి ఓటేయకుండా, కూటికి లేనివాడు, కష్టం విలువ తెలిసినవాడు, కన్నీటి విలువ తెలిసినవాడిని గుర్తించి వాడికి ఓటేస్తే కదా మనకు సమస్య వస్తే అర్ధరాత్రి పోయి వాడింటి మనం తలుపు తట్టగలుగుతాము అనే ఆలోచన చేసి, ఇంకా వచ్చే ఎలక్షన్లో కూడా కోట్లు ఖర్చు పెట్టేవాడు ముఖం చూడకుండా కష్టాలు విలువ తెలిసిన గుర్తించి ఓటేసి మనకి ఏ సమస్యలు ఉన్నాయో కూడా మన ప్రతి పల్లెలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనే విధంగా మీరందరూ కూడా తరలి రావాలి, ముందుకు రావాలి. కాబట్టి సాటి పేదవాడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలంటేనే భయపడుతున్నారు. నాలాంటి యువత ఈ రోజున రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే రాజకీయం అంటే ఆషామాషి కాదు, కోట్ల రూపాయల ఖర్చులు ఉంటే కానీ రాజకీయం చేయలేని ఒక ముద్ర పడిపోయింది. వాళ్ళ మనసులో భయం, ఆందోళన మొదలైంది. ఎందుకంటే కోట్లు లేని రాజకీయం చేయలేమని. కాబట్టి ఎంతో మంది, ఎందుకంటే కేవలం మనం డబ్బులు లేదు వాళ్ళకి ఓటేయము. కాబట్టి ఆ అపోహ, ఆ భయము నాలాంటి వాళ్ళకి పోయి నిజాయితీగా పనిచేసేవాడికి అని రాజంపేట నుంచే నాలాంటి వ్యక్తికి మీరు ఓటేసి గెలిపించిన రోజు అని మిగతా 174 నియోజకవర్గాల్లో కూడా నిజాయితీగా ప్రజల కోసం కష్టపడి ఆకుల సైడ్ అక్కడ ప్రజలు ఆదరించారు. కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా అలాంటి వ్యక్తులను ప్రజలు ఆదరిస్తారని ఒక నమ్మకం మీ మీద కలిగేటట్టుగా, వాళ్ళు ఇచ్చే ఎలక్షన్లో వాళ్ళు పంచే క్వార్టర్ మందుకు 2000 రూపాయల నోటుకు అమ్ముడుపోకుండా, మన వ్యక్తిత్వాన్ని అమ్ముడు పెట్టకుండా, అలాగే మన బిడ్డల భవిష్యత్తును మన చేతులను నాశనం చేయకుండా, మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, గెలిస్తే మన నియోజకవర్గంలో ఉండి మన సమస్యల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే నా రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా బీసీవై పార్టీ తరఫున నన్ను ఎమ్మెల్యేగా ఈ రాజంపేట నియోజకవర్గ ప్రజలు గెలిపించిన రోజున తిరిగి ఏదైతే అన్నమయ్య ఇక్కడ పుట్టాడో, ఈ తాళపాకలో పుట్టినటువంటి ఈ అన్నమయ్యకు అవమానం జరిగింది, తిరిగి మళ్ళీ అదే అన్నమయ్యను రాజంపేటకు అన్నమయ్య జిల్లాగా సాధించే వరకు కూడా నేను పోరాడతాను. అవసరమైతే అదే అన్నమయ్య పాదాల చెంత తాళపాక దగ్గర కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేసి మా బీసీఓ పార్టీని అధికారులకు తెచ్చిన రోజున ఖచ్చితంగా మనం తిరిగి రాజంపేటకు అన్నమయ్య జిల్లాగా తీసుకురావడమే ముందున్న నా మొదటి లక్ష్యం. తర్వాత నా నియోజకవర్గ సమస్యల కోసం నేను పాటుపడతాను. కాబట్టి నా లక్ష్యం, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మీడియా పరంగా ఈ త్రిపుల్ ఛానల్ ద్వారా మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నా నియోజకవర్గ ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నా. ఇదే అన్నమయ్య జిల్లా దిగినప్పుడు కావచ్చు, డ్యామ్ దిగినప్పుడు కావచ్చు, అన్నమయ్య జిల్లా పక్క నియోజకవర్గం తరలిపోతున్నప్పుడు కావచ్చు, ఈ రోజు అయితే అన్ని పార్టీల వాళ్ళు ఎంతో మంది ఈ రోజు వచ్చారు. పుట్టగొడుగుల్లా మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అన్ని పార్టీలు ఎంతో మంది నాయకులు ఈ రోజు ముందుకు వచ్చారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ త్రిపుల్ ఆర్ ఛానల్ మీడియా ద్వారా, అయ్యా మీరు అన్నమయ్య జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడ పోరాటం చేశారు? అలాగే అన్నమయ్య డ్యామ్ దిగినప్పుడు ఎక్కడున్నారు? మెడికల్ కాలేజీ తరలిపోయినప్పుడు ఎక్కడున్నారు? కానీ ఈ రోజున మాత్రం మీ దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెడదాం వెచ్చలవిడిగా, జనాలకి ఏం కావాలి, ఎంగిలి మెతుకులు వేస్తే చాలే, ఎలక్షన్ టైంలో మనకు ఓటేస్తారనే ధీమాతో మళ్ళీ మీరు వచ్చారు సార్. కానీ ఇదే అన్నమయ్య జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు జిల్లా కోసం, నియోజకవర్గం కోసం పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని అమ్మ నా బూతులు తిట్టించుకుని నియోజకవర్గం అన్యాయం అయిపోతుందని చెప్పేసి కేసులు పెట్టించుకుని ప్రజల మా నియోజకవర్గం కోసం పోరాడింది మేము. నిజాయితీగా ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాం. అలాగే అన్నమయ్య డ్యామ్ బాధితులు చనిపోయినప్పుడు వాళ్ళకి ఆర్థిక సాయం అందించింది మేము. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. కష్టం వచ్చినప్పుడు నియోజకవర్గంలో నాయకులు ఎవరు వచ్చారు మన ముందుకు, ఎవరు పోరాటం చేశారు ఆలోచన చేయండి. కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఎవరైతే కోట్లు ఖర్చు పెడతారనే ఆలోచన మనసులోంచి తీసేయండి. కాబట్టి కష్టం, కన్నీటి విలువ తెలిసిన వాళ్ళకు ఓట్లేసి మన నియోజకవర్గంతో పాటు అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కూడా సక్రమంగా సరైన పద్ధతిలో వాళ్ళు చదువుకున్న చదువులకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా శ్రీరామచంద్రమూర్తి లాంటి భావజాలం, అలాగే దైవభక్తి ఉన్నటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవన్న గారు బీసీవై పార్టీ అధినేతగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునే మన రాష్ట్రంలో మళ్ళీ రామరాజ్యం వస్తుందని చెప్పేసి నమ్మకంతో నేను ఈ రోజున బీసీవై పార్టీ కండువా మెడలో వేయించుకున్న అన్నగారి చేతుల మీదుగా ఇక తొందరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళతాము. కాబట్టి ఒక రైతు బిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నా. నేను రాయలసీమ పులి బిడ్డను, అందరూ వాళ్ళు చెప్పినట్టు, వైసీపీ వాళ్ళు చెప్పినట్టు మా జగన్మోహన్ రెడ్డి మా పులివెందుల పులి
అని మేము చెప్పం. అలాగే మా రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు పులి అని మేము చెప్పం. ఎందుకంటే పులులు జనాల మధ్య ఉంటే చాలా ప్రమాదం. కాబట్టి వాళ్ళు చెప్పుకోవచ్చు మా అన్న పులి, మా అన్న సింహం అని. కానీ మేము ఎప్పుడు చెప్పుకునేదంటే మా నాయకుడు ఓ సామాన్య రైతు బిడ్డ, కష్టం విలువ తెలిసిన రైతు బిడ్డ, పుంగనూరు రైతు బిడ్డ. నేను కూడా ఒక కష్టపడి వ్యవసాయం చేసిన తల్లిదండ్రులు రైతు బిడ్డను, మీ ఆకుల వ్యవసాయాన్ని నేను కూడా రైతు బిడ్డను. కాబట్టి మేము ఎప్పుడు రైతు బిడ్డమే అని చెప్పుకుంటాం. కాబట్టి ఆ రైతు బిడ్డకు ఆ రైతు కన్నీటి కష్టాలు, అన్నదాతల బాధలు తెలుస్తాయి. కాబట్టి ఆ పులులు సింహాలకు ఓటేయడం మానేసి మాలాంటి రైతు బిడ్డకు ఒక్కసారి మన రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి, కోట్లు ఉండేవాడు ఎవడో అనేది చూడకుండా మనకు కష్టం వస్తే అర్ధరాత్రి మనం తలుపు తడితే మనకు పలికేవాడు ఎవరిని ఆలోచించేయండి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ త్రిబుల్ ఆర్ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా త్రిబుల్ ఆర్